అదిగో అన్నా పారిపోతుంది. పట్టుకోరా. తొందరగా పదన్నా. రే, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదురా. అవును, అసలే బోలే డబ్బులు పెట్టుకున్నాం. వదిలే సమస్య లేదు. ఎలాగైనా సరే పట్టుకోవాల్సిందే. రే, ఏమైపోయిందిరా ఇది? ఇటువైపు వెళ్ళిందో తెలియట్లేదన్నా. రే, ఇటుందేమో చూద్దాం పద. సరే పదన్నా. ఈ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏదో ప్రాణి అపాయంలో ఉన్నట్టుంది. చూస్తాను. అయ్యో, ఇందులో ఎలా చిక్కుకుపోయావు? అసలు విటెందుకు వచ్చావు? ఉండు, నిన్ను మెల్లగా బయటికి తీస్తాను. అమ్మవారి దయ వల్ల నీకేం కాలేదు. కాస్త ముందు వెనక చూసుకో. ఎంత ప్రమాదం తప్పింది చూడు. జాగ్రత్తగా ఉండు. మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపో. నీకు కూడా ఎవరూ లేరా? సరే, నాతో రా. అమ్మయ్యా. అదిగో అన్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఇక మా నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదు కదా, నీ జేజమ్మ వల్ల కూడా కాదు. అన్నా, తాడివన్నా. ఆగండి. ఏంటి? ఎందుకు ఆగమన్నావు? పొట్టేల్ని ఎక్కడికి తీసుకెళ్తారు? నీకెందుకు? దీన్ని చూస్తుంటే మీకు జాలనిపించట్లేదా? వదిలేయండి. ఏంది వదిలేది? దీన్ని ఫంక్షన్ దగ్గర తీసుకెళ్తున్నాం. ఎందుకు? ఎందుకేంటి? తినడానికి. ఫంక్షన్ చేసుకునే వాళ్ళు డబ్బులు ఇస్తే కొని దీన్ని తీసుకెళ్తున్నాం. మూగ జీవిని బలివ్వడం మీకు న్యాయంగా ఉందా? సంతలో మాటలు వచ్చిన పొట్టేళ్ళు లేవులే. ఈ పిల్ల మాటకేం కానీ పదన్నా. ఎంతలా భయపడుతుందో చూడండి. వదిలేండి పాపం. 10,000 కొన్నాం. నీలా జాలి చూపిస్తే మా 10,000 మాకు ఎలా వస్తాయి? మీకు డబ్బులు ఇస్తే వదిలేస్తారా? చిన్నపిల్లవి, అంత డబ్బు నువ్వెలా ఇస్తావు? ఇస్తే వదిలేస్తారా? ఇంతలా బతిలాడుతున్నావు కాబట్టి వదిలేస్తాం. అయితే పక్కనున్న గుడి దగ్గరికి రండి. అక్కడ మా అమ్మని అడిగి ఇస్తాను. సరే పద ఫ్రెండు. వీళ్ళమ్మెవరో గాని ఎంతో గొప్పదై ఉంటుంది. అందుకే కూతుర్ని ఇంత బాగా పెంచింది. అక్షయ ఇంత చిన్న వయసులోనే ఎంత బాగా ఆలోచిస్తుంది.
అందుకే డబ్బులిచ్చి పొట్టేలని విడిపించాలని అనుకుంటుంది. నువ్వెక్కడే ఉండు ఫ్రెండు, నేను ఇప్పుడే వస్తాను. మీరు ఉండండి. అమ్మా అమ్మా, బయటకు పొట్టేలు ప్రాణాపాయంలో ఉంది. ఎలాగైనా నేను దాన్ని కాపాడాలి. అందుకు 10,000 రూపాయలు కావాలి. వాళ్ళకి ఇవ్వకపోతే దాన్ని చంపేస్తారు. దాన్ని చూస్తుంటే నాకు చాలా జాలనిపిస్తుంది. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు కదమ్మా. ఏదో రకంగా ఆదుకో అమ్మా. అంత డబ్బు నా దగ్గర లేదు, నీ దగ్గర ఉంటాయి. నాకు డబ్బు సాయం చేయమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. అంతా మంచి జరగాలని అన్నదానం చేయాలనుకుంటున్నాను. మా కుటుంబం పేరున ఈ 10,000 రూపాయలని అన్నదానానికి రాసుకోండి. రిసిప్ట్ బుక్ అయిపోయింది. కుర్రోడ్ని పంపించాను, వాడు ఇంకా రాలేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈలోపు మీరు వెళ్ళి ప్రదక్షిణలు చేసిరండి. సరేనండి. అమ్మా, నువ్వే నాకు ఏదో ఒక దారి చూపిస్తావని నాకు తెలుసమ్మా. ఇక్కడ డబ్బులున్నాయంటే అమ్మే నన్ను తీసుకోమని పెట్టినట్టు అనిపిస్తుంది. ఇవి ఎవరివో దేనికోసమో నాకు తెలీదు, కానీ అమ్మే సహాయం చేసిందని అనుకుంటున్నాను. ఈ డబ్బుని వారికిచ్చి పొట్టేల్ని విడిపిస్తాను. అన్నా, ఇంకా పాప రాలేదేంటన్నా? అదిగో వస్తుంది. ఇదిగోండి మీ డబ్బు. ఇంత డబ్బు ఎలా తీసుకొచ్చావు? మా అమ్మని అడుగుతానని చెప్పాను కదా. నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి జాలిపడి వదిలేస్తున్నావు. ఇంకో సహాయం చేస్తారా? ఏంటది? ఈ డబ్బులతో ఇంకో పొట్టేల్ని కొనకండి. దానిని ఈ విధంగా బలి చేయాలనుకోకండి. అదేంటి అలా మాట్లాడుతున్నావు? మీకు పిల్లలున్నారా? ఉన్నారు. మీ పిల్లోడు ఇంటికి రాలేదనుకోండి, మీకు భయమేస్తుందా? వేస్తుంది. మీరు ఎదురు చూస్తారా? చూస్తాం. మరి వీళ్ళమ్మ నాన్నలకి భయం వేయదా? దీనికోసం ఎదురు చూడరా? బయటికి వెళ్ళిన మీ పిల్లలకు ఏదైనా అయ్యిందనుకోండి, మీకు బాధ కలుగుతుంది కదా. కలుగుతుంది. మరి పొట్టేలు చచ్చిపోతే దీని అమ్మా నాన్నలకి కూడా బాధ కలుగుతుంది కదా. ఇది కూడా మనలాంటి జీవే కదండి. మనకి ఆహారంగా దైవం ఎన్నో సృష్టించింది. మరో జీవినే తినాలా మనం, కాదు కదా. అందుకే మీరు మరొకటి కొని ఫంక్షన్ దగ్గరికి తీసుకెళ్ళకండి. మా కళ్ళు తెరిపించావు తల్లి. ఇకపై ఇలాంటి పనులు చేయడమే మానేస్తాం. నాకు కూడా బుద్ధి వచ్చింది. ఈ రోజు నుంచి నేను మాంసాహారమే మానేస్తాను. ఓన్లీ శాకాహారమే. మీ అమ్మ ఎవరో కానీ చాలా గొప్ప బిడ్డకి జన్మనిచ్చింది. ఇంక నీకేం భయం లేదు. సమయానికి నా కంట పడ్డావు కాబట్టి
ఈరోజు ప్రాణాలతో బయటపడ్డావు. ఇక నుంచి నువ్వు హాయిగా స్వేచ్ఛగా బ్రతకొచ్చు. వెళ్ళిపో. ఓ, నాకు థ్యాంక్స్ చెప్తున్నావా? ఏం పర్వాలేదులే. ఇక నువ్వు బయలుదేరు. సబాష్ అక్షయ, మేడం మీరా? ఎందుకు శబాష్ అన్నారు? నువ్వు సూపర్. ముందెందుకు పొగుడుతున్నారో అది చెప్పండి. నువ్వు పొట్టేలని కాపాడిన విధానం మొత్తం చూశాను. అవునా? చిన్నదానివైనా పెద్ద మనసుతో ఆలోచించావు. మనకి తోచిన సహాయం మనం చేయాలి కదా మేడం. ఎప్పుడు పుట్టుకోమంటుందో తెలియని ప్రాణం మనది. ఆ శివయ్య మనల్ని తనలో ఎప్పుడు ఐక్యం చేసుకుంటాడో ఊహించలేము. అందుకే మనకు మానవ జన్మ అనే అదృష్టం కలిగినందుకు నలుగురికి మనం ఉపయోగపడాలి. అసలే మనుషులలో స్వార్థం పెరిగిపోతుంది. ఇంత చిన్న వయసుకే ఇంత తత్వం నీకెలా వచ్చింది? తాతయ్య నుంచి వేదం నేర్చుకున్నాను మేడం. అందుకే నాకు అన్నీ తెలుసు. చిన్న వయసుకే వేదమా? నేర్చుకోవడానికి వయసు ముఖ్యం కాదు, సంకల్పం ముఖ్యం. మీ అమ్మని కూడా మెచ్చుకోవాలి. నువ్వు అడగగానే అంత డబ్బు ఇచ్చినందుకు. నేను మా అమ్మను ఎప్పుడు ఏం అడిగినా ఇస్తుందండి. మా అమ్మను పరిచయం చేస్తాను రండి. నేను లోపలికి రానులే. మీ అమ్మని ఎప్పుడైనా బయట కలుస్తాను. మా అమ్మని మీరు కలవాలని రాసి పెట్టుంటే మా అమ్మ బయటికి రాదు, మీరే లోపలికి వస్తారు మేడం. బాయ్ మేడం. అక్షయ వాళ్ళమ్మ గుడిలో అకౌంటెంట్ అయింటుంది. అందుకే అడిగిన వెంటనే అంత డబ్బు ఇచ్చింది. డబ్బులు ఈ బాక్స్లోనే పెట్టాను కదా, మరి ఏమైపోయాయి? ఏమైంది రామారావు గారు? ఒక ఆయన అన్నదానం కోసమని 10,000 ఇచ్చారండి. బాక్సులో పెట్టి రసీదు కోసమని వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి కనిపించడం లేదు. అవునా? మన గుళ్ళో ఎప్పుడు ఇలా జరగలేదే. అవునండి, ఓసారి సీసీ కెమెరాలు చెక్ చేయండి. నేను అదే అనుకుంటున్నాను. అవసరం లేదండి. ఇందాక ఇక్కడికో పాప వచ్చి డబ్బులు తీసుకెళ్ళడం నేను చూశాను. అయితే ఆ 10,000 నేనిచ్చినవనుకోలేదు. ఎవరై ఉంటారబ్బా? అదిగో అదిగో వస్తుంది ఆ పాపే. నా మనవరాలా? మీరు పొరపాటు పడుతున్నారు. తను అలాంటి పనులు ఎప్పటికీ చేయదు. తన దగ్గర సాయం ఉంటుంది గాని చౌర్యం ఉండదు. పూజారి గారి మనవరాలు అలాంటి పనులు చేయడమేంటి? ఆ పాప నిత్యం అమ్మవారి సేవలో ఉన్నట్టు కనపడుతుంది. డబ్బులు దొంగతనం చేయడం కూడా తెలుసా? అమ్మా, అయ్యా, నిజం నిర్ధారణ కాకుండా అలాంటి నిందలు వేయకండమ్మా. నేను కనుక్కుంటాను. ఇప్పుడే వస్తాను. తల్లి, ఏంటి తాతయ్య? ఈ మాట నీ కళ్ళలోకి చూసి అడగటానికి కూడా నాకు భయంగా ఉంది. కానీ జనం కోసం అడగక తప్పటం లేదు. మీరు నన్ను ఏమైనా అడగొచ్చు, అడగండి తాతయ్య, తప్పేముంది? నువ్వు 10,000 రూపాయలు తీసావని అక్కడ అందరూ అంటున్నారమ్మా. నా మనవరాలు అటువంటిది కాదని చెప్పొచ్చాను. నేనే తీశాను తాతయ్య. కానీ అది దొంగతనం కాదు. నేను పని గురించి అమ్మని అడిగాను, అమ్మే చూపించింది. అసలు ఏం జరిగిందమ్మా? అర్థమయ్యేలా చెప్తావా?
ఏం జరిగిందంటే ఇదిగోండి మీ డబ్బు. చాలా అనిపించింది తాతయ్య, అందుకే అలా చేయాల్సి వచ్చింది. నువ్వు మంచి పని కోసమే తీసినా వారు నిన్ను దొంగ అని అంటున్నారు. మనం వెళ్ళి తప్పు జరిగిపోయిందని చెప్పి క్షమాపణలు అడుగుదాం తల్లి. అది తప్పెలా అవుతుంది తాతయ్య? నేను చేసింది మంచి పనని అవని మేడం కూడా మెచ్చుకుంది. ఆమెవరు? ఈ మధ్యనే పరిచయమైందిలే. అమ్మలా చూసుకుంటుంది. నాకు అమ్ముంటే అలాగే ఉండేదేమో. అది సరే గాని అక్కడ వాళ్లతో ఏం మాట్లాడాలో నేను మాట్లాడతాను. నువ్వు దానికి సరే అను. ఆ డబ్బుని కొంచెం కొంచెంగా నా జీతంలో కట్ చేసుకోమని చెప్తాను. జరిగింది చెప్తాను, వాళ్ళు అర్థం చేసుకుంటే సరే. దొంగతనమని భావిస్తే క్షమాపణ మీరడక్కండి, నేనే అడుగుతాను. అయినా తప్పొప్పులు నిర్ణయించేది వారు కాదు తాతయ్య, మా అమ్మవారు. పదండి వెళ్దాం. సరేనమ్మా, పద. అయ్యా, పూజారి గారు, నన్ను క్షమించండి. డబ్బులు ఈ పక్కనే ఉన్నాయండి, నేను సరిగా చూసుకోలేదండి. పాప డబ్బుల్నే తీసుకొని వెళ్ళినట్టు నా కంటికి కనిపించింది. నన్ను క్షమించండి. ఇంత మంచి పిల్ల దొంగతనం ఎందుకు చేస్తుందా అని మా మనసులో అనుకుంటూనే ఉన్నాం. పూజారి గారి పెంపకం అంత గొప్పది మరి. అది కాదండి, నా మనవరాల మీద పడిన నింద తొలగిపోయింది. నాకదే సంతోషం. రామ్మా. అమ్మా తల్లి, నువ్వు డబ్బు తీశాను అన్నావు, మరి వారేమో దొరికాయి అంటున్నారు. ఏంటి తల్లి ఇది? అమ్మవారి మీ తొట్టు తాతయ్య, నేను నిజంగానే తీశాను. ఈ విషయం వారి దగ్గర చెప్పబోతుంటే నువ్వే చెప్పనివ్వలేదు. బాగా గుర్తు చేసుకో అమ్మా. అయ్యో తాతయ్య, నా జ్ఞాపక శక్తి గురించి మీకు తెలీదా? నాకు సహాయం చేసినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పుడే వస్తానండు. అమ్మా, నువ్వు చేసిన సహాయం వల్ల పొట్టేలు ప్రాణం కాపాడబడింది. నువ్వెప్పుడు నాతో ఇలాంటి పనులు చేయిస్తూ ఉండు. ఆనాడు నాకు వరప్రసాదంగా ఇచ్చావు. అప్పట్నుంచి నా ఇంట్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆ బిడ్డను ఇంకా నా దగ్గర ఎందుకుంచావు తల్లి? ఎవరా బిడ్డ? ఏ కన్న తల్లి బిడ్డ? ఏ వంశానికి సంబంధించిన బిడ్డ? తన నక్షత్రం ఏంటి? తన రాశి ఏంటి? తన జాతకం ఎలాంటిది? భవిష్యత్తులో ఏం కానున్నది? నాకైతే కలియుగ దైవంలా అవతరించబోతోంది అనిపిస్తోంది. యోగానందకల్విపుక్షయకరి ధర్మైకనిష్ఠా